సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. వేరు వ్యవస్థ బాగుంది. వేరు కూడా మంచి బుడిపెలు ఇచ్చి నాణ్యంగా అంది. పైరు కూడా మంచి కలర్ వచ్చింది. ఇంకా బాగా పెరుగుతుంది ఇది దీనివల్ల. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. బయో ఫ్యాక్టరీ నుంచి వచ్చిన రాము గారు నమస్కారం. నమస్తే సార్. బారెడ్డి, పల్లపాడు, రాజుపాలెం మండలం, కడప జిల్లా. 9440168112. ఇప్పుడు యాక్చువల్ గా మనము సుబ్బిరెడ్డి సార్ పొలంలో వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన బయో ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బయోల్మిన్ కిట్ వాడినటువంటి రైతు ఈ సార్ పేరు పర్లపాడు, రాజపాలెం. మీరు మా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ వాళ్ళలేదు. ఇప్పుడు రైతు వెంకటేశ్వర రెడ్డి సార్ పొలంలో వచ్చేసి మా ప్రొడక్ట్ వాళ్ళే. ఇది జస్ట్ ఓన్లీ చూసుకుంటే కరెక్ట్ ఒకటే బిట్టు. అంటే ఇప్పుడు మేము నిలబడుకునేది కరెక్ట్ సెంటర్. ఇటువైపు చూసుకుంటే బయో ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ వాడనేది వెంకటేశ్వర రెడ్డి గారి పొలము. ఇటు సైడ్ సుబ్బిరెడ్డి గారి పొలం చూసుకుంటే ఇది మన బయో ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాడిన పొలము. మొక్క ఏపుగా పెరుగుతుంది, మొక్క దళసరి పెరుగుతుంది, ఏరు కూడా బాగా దళసరి వచ్చింది. బాగా గుబురుగా చెట్టు గుబురుగా పంగలు వచ్చి గుబురుగా పెరుగుతుంది. ఇంకా ఏం అబ్జర్వ్ చేశారు సార్? ఏం అబ్జర్వ్ చేశారు? నా ఉద్దేశం ఏమంటే మొక్కలు ఏపుగా పెరుగుతాయి, బాగా పంట దిగుబడి రావడానికి నాణ్యంగా ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మా బయో ఫ్యాక్టరీ సంబంధించిన? గత సంవత్సరం వాడినాను, ఈ సంవత్సరం వాడుతున్నా. అంటే లాస్ట్ ఇయర్ వాడారు, లాస్ట్ ఇయర్ కూడా దిగుబడి ఎట్లా వచ్చింది సార్? దిగుబడి బాగా వచ్చింది. గింజ నాణ్యంగా అనేది చాలా బాగున్నది. 7 ఎకరాలు అదే పనిగా ఆ బకెట్లు అవి జీవం తిప్పించి 7 ఎకరాలు పండించినాను. బాగా పండింది. గింజలు కూడా నాణ్యంగా బాగున్నాయి. అంటే ఇప్పుడు మీకు బయో ఫ్యాక్టరీ కంపెనీ మీద మంచి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టి ఈసారి మొత్తం మన బయోల్మిన్ కిట్లు ఎన్ని వాడారు? నేను 18 వాడినా. ఇప్పుడు ఒక మొక్క పీకండి సార్. ఇది మన బయో ఫ్యాక్టరీ సంబంధించినటువంటి వాడినటువంటి మొక్కలో ఇది చూస్తే ఎట్లుంది. ఒక మొక్క ఇప్పుడు వాడిన దాంట్లో మొక్క చూస్తే ఎట్లా ఉంది అనేది చూడండి. రెండింటి కూడా దగ్గర చూసుకుంటే చూడొచ్చు. ఈ యొక్క మొక్క కింద చూసుకుంటే మనకు బయో ఫ్యాక్టరీ బయోల్మిన్ వాడినటువంటి దాంట్లో ఇందులో ఇప్పుడు మన వెంకటేశ్వర రెడ్డి గారు వాడిన పొలం, అంటే ఈ పొలం కంటే మీది ఒక రోజు ముందు అన్నారు కదా, అంటే ఇప్పుడు ఇది పొలం ఇంకా ఒక రోజు వెనకనే. అయితే ఇప్పుడు ఈ 2 దాంట్లో చూసుకుంటే అంటే మన వాడినటువంటి పొలం ఒక రోజు వెనకైనా సరే మొక్క ఎంత బాగుంది అనేది చూడొచ్చు. ఇందులో ఈ యొక్క మొక్కకు వచ్చేసి సైడ్ బ్రాంచెస్ కూడా బాగా ఎక్కువ వచ్చాయి. అది ఒక్క మాటలు మీ మాటలు చెప్పండి సార్. ఏమి ఎక్కువ వచ్చింది, కింద వేరు వ్యవస్థ ఎట్లుందని చెప్పండి. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. వేరు వ్యవస్థ బాగుంది. వేరు కూడా మంచి బుడిపెలు ఇచ్చి నాణ్యంగా అంది. పైరు కూడా మంచి కలర్ వచ్చింది. ఇంకా బాగా పెరుగుతుంది ఇది దీనివల్ల. ఇప్పుడు కావాల్సినంత పదును కూడా వర్షం వల్ల పదును కూడా బాగుంది. ఏపుగా పెరుగుతారని నా ఉద్దేశము. ఇటు బ్రాంచెస్ ఎక్కువ వచ్చే కూడా దండిగా శనగలు కూడా కనపడతాయి. వేరు వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ఉంది అని దీంట్లో మనకు కనపడతా ఉంది. అదే సేమ్ టైం ఇప్పుడు వాడని పొలంలో మన వెంకటేశ్వర రెడ్డి గారి సార్ పొలంలో చూసుకుంటే ఇటు చూడండి, దీంట్లో అసలు సైడ్ బ్రాంచెస్ లేవు. మొక్క కూడా వేపు తక్కువ ఉంది. ఇందులో ఉన్న వేరు వ్యవస్థ కూడా చాలా తక్కువ ఉంది. ఇది డైరెక్ట్ మనము లైవ్ లో చూడొచ్చు. సార్ మీ మాటల్లో చెప్పండి. ఇప్పుడు మీరు వాళ్ళే కదా మా ప్రొడక్ట్ వాడని దాని వల్ల ఎట్లా ఉంది అని మీ మాటలు చెప్పండి. ఏది బాగుంది, ఏది బాగలేదు అనేది చెప్పండి. అదే బాగుంది. ఇది ఇంకా తక్కువగా అంటే ఇంకా యాక్చువల్ చూసుకుంటే వెంకటేశ్వర రెడ్డి సార్ అంటే ఈ పెద్ద ఆయన గారిది ఇంకా పొలం ఒక రోజు ఇత్తనం ముందే, ఇది 2 రోజులు వెనక. అయినా కూడా దీనికంటే ఇది అద్భుతంగా ఉంది. ఇది మన మాటల్లో చూడడమే కాదు, డైరెక్ట్ లైవ్ లో కూడా చూడొచ్చు. ఈ యొక్క మొక్కలు 2 తేడా చూసుకుంటే ఇందులో వచ్చేసి ఒక మొక్కకు సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చాయి. వేరు వ్యవస్థ కూడా బాగుంది. ఇందులో వేరు వ్యవస్థ తక్కువ ఉంది, ప్లస్ మొక్క సింగల్ మొక్కగానే ఉంది. ఇది మీరు మీ మాటల్లో ఇంకా ఏమైనా చెప్పగలుగుతారా సార్? అంటే ఈ బయోల్మిన్ కిట్ గురించి. బయోల్మిన్ కిట్ బాగుంది. రేపు రాబో కాలంలో మేము స్ప్రే చేస్తాం పొలానికంతా. స్ప్రే చేసేటప్పుడు స్ప్రేలో వాడడానికి కూడా ఇది ఇస్తే బాగుంటుంది అనుకుంటా. ఈ కంపెనీ నుంచి స్ప్రే ఇప్పుడు భూమిలో వేసినాం ఇది విత్తనంతో పాటు. అయితే విత్తనానికి కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే పౌడర్ ఎక్కువ ఉంది దీంట్లో. గుళికల కంటే పౌడర్ ఎక్కువ ఉంది. గుళికల రూపంలో వచ్చినా బాగుంటది. లేదా ముందు మేము పొలానికి ఆముదం చెక్క అందిస్తాం. అప్పుడు ఇంకా ఉండింటే ఆముదం చెక్కలో కలిపి చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు వేసినందుకు రిజల్ట్ ఎట్లుందని మీ మాటలు చెప్పండి. అది రిజల్ట్ ఇంకా అంత కాలం కావాలి. ప్రజెంట్ అయితే బాగుంది. ఇంకా కాలం గడిస్తే గానీ ఇది పూత దశకు వస్తే గానీ ఎన్ని పూతలు వస్తాయి, ఎన్ని పూతలు వస్తాయి? 20 రోజులు. 20 రోజులు పైన. ఇప్పుడు యాక్చువల్ గా మనం ఇప్పుడు వెయిట్ చేయడం అంటే ఇప్పుడు 20 రోజుల్లో చూసుకుంటే ఏది బాగుంది, ఏది బాగలేదు అనుకుంటే ఇప్పుడు మనం రైతు మాటల్లో విన్నాము. ఇప్పుడు నెక్స్ట్ పంట అయిపోయినంత వరకు ఎవ్రీ 20 days ఒకసారి దీనికి అప్డేట్ అనేది మీకు ఇస్తా ఉంటాము. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.